దేవుడికి కులం లేదు, మతం లేదు. ఇవన్నీ మనుషులు సృష్టించిన గీతలు మాత్రమే. ఆ గీతలు చెరిపేందుకే సాయిబాబా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా మార్చుకున్నాడు. మతం మారితే మనిషి మారడు, మనసు మారితేనే మనిషి మారతాడు అనే సత్యాన్ని ఆయన మాటలో కాదు, తన జీవన విధానం ద్వారా మనకు చూపించాడు. అందుకే ఆయన మనకి ఇచ్చిన మహామంత్రం సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే అందరి దేవుడు ఒక్కడే. మిత్రులారా, ఇంకా ఆయన జీవితంలో కొన్ని అద్భుతాలు మీరు వింటే మీకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మొదట ఆయన షిరిడి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వేప చెట్టు కింద కూర్చునేవాడు. ఆ చెట్టును ఆయన తన గురువు అయిన వెంకుస సమాధిగా చెప్పేవారు. మొదట ప్రజలు దీన్ని అసలు నమ్మలేదు. కానీ ఒక రోజు ఆసక్తితో ఆయన అక్కడ కూర్చుని ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా సరిగ్గా ఆ ప్లేస్ లోని ఆ భూమి అడుగున ఒక రహస్య గుహ కనిపించింది. ఆ గుహలో నూనె లేకుండా వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయని చెబుతారు. ఆ రోజు నుండి ఆ ప్రదేశం ఆయన యొక్క గురు స్థానంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు మిత్రులారా, ఆయన మొదట్లో ధ్యానం చేసిన ఆ వేప చెట్టు గురించి ఒక విచిత్రమైన విషయం ప్రచారంలో ఉంది. సాధారణంగా వేప ఆకులు చేదుగా ఉంటాయి కదా, కానీ అప్పుడు ఆ సాయిబాబా కూర్చున్న ఆ వేప చెట్టు కొమ్మల్లోని ఆకులు మాత్రం తియ్యగా ఉంటాయని ఇప్పటికీ భక్తులు చెబుతూ ఉంటారు. దాంతో చాలా మంది సైంటిస్టులు ఆ వేప చెట్టు ఆకుల్ని కూడా తిని చూశారు. అవి తియ్యగానే ఉన్నాయి. ఇది ఇప్పటికీ సైన్స్ కూడా అంతు చిక్కని ఒక మిస్టరీగా అలా